హాయ్ అండి, మీరు చూస్తున్నారు ప్రశాంత్ కిచెన్ అండ్ ప్లాంట్స్ అండి. ఈరోజు అండి మనం వంటల్లో స్పెషల్ అండి కోడిగుడ్లు, ములక్కాయ, మామిడికాయ అండి. కూర చాలా బాగుంటుందండి. ఎప్పుడు చేయని వాళ్ళు మరి ఈ స్టైల్లో చేయడానికి తప్పకుండా ట్రై చేయండి. మరి ఏమేమి కావాలో చూపిస్తానండి. 2 ములక్కాయలండి నేనైతే ముందుగానే కట్ చేసి పెట్టుకున్నాను. ఇవి చూపించడం కోసం పెట్టాను. మామిడికాయ ఒకటి. మామిడికాయ పుల్లు కావాలంటే తీసుకోండి, పులుపు ఎక్కువ తినేవాళ్ళు. లేదంటే చూసి కట్ చేసి చూసేసుకోండి. కోడిగుడ్లండి, బంగాళదుంప 2 ఉల్లిపాయలు, పెద్ద ఉల్లిపాయలు, 2 టమాటాలు, అల్లం వెల్లుల్లి పేస్ట్ అండి. ఇంకా ఉప్పు, కారం ఇంకా అన్నీ తెలిసిందే కదండి. అవన్నీ కూడా మీరు ఎంతెంత తినగలుగుతారో అవి వేసుకుందామండి. స్టవ్ మీద ముందుగా ఆయిల్ పెట్టానండి. ఇప్పుడు ఈ కోడిగుడ్లు కొంచెం ఇలా ఘాటు పెట్టి కట్ చేసుకుందాం. ఫ్రై చేసుకుందాం నూనెలోను. మనకి స్పెషల్ అంటే చెప్పాలంటే మామిడికాయ, ములక్కాయ, బంగాళదుంపల ఈ కోడిగుడ్లేనండి. ఈ కూర బాగుంటుంది, చాలా బాగుంటుంది. కర్రీ అయితే ఆయిల్లో ఫ్రై చేయటం వల్ల ఎగ్స్ టేస్ట్ బాగుంటాయండి. ఇవి నూనెలో బాగా ఫ్రై చేసుకున్నాకండి ఇలా ఎర్రగా వచ్చాక చూసారా, ఎర్రగా వచ్చిన తర్వాత ఇక ఎగ్స్ తీసి పక్కన పెట్టుకున్నాము. ఒక ప్లేట్లో పెట్టేసుకున్నాం. ఇప్పుడండి ఈ ఆయిల్లోకి మనం తీసుకున్న ఆనియన్స్ వేసేసుకున్నాం. ఇవి కూడా ఎర్రగా వేగనిద్దామండి, బాగా ఫ్రై అవ్వనిద్దాం. ఈ ఉల్లిపాయలు వేగేలోపు అండి మనం ఈలోపు ఈ మామిడికాయల్ని తొక్క తీసేసి పెట్టుకున్నామండి. ఇప్పుడండి ఉల్లిపాయలు వేగిపోతున్నాయి కదా, ఇప్పుడు టమాటాలు తీసుకున్నాము. టమాటాలు కూడా మెత్తగా వేగనిద్దాం. టమాటాలు కూడా వేగిపోయాయండి చక్కగా. ఇప్పుడు ములక్కాయలు తీసుకున్నాం. ములక్కాయలు బాగా ఉడకాలి కాబట్టి. దీంట్లో చింతపండు అవసరం లేదండి, ఎందుకంటే మనం మామిడికాయలు తీసుకుంటున్నాం కాబట్టి ఇంకా చింతపండు అవసరం లేదు దీంట్లోకి. ఇప్పుడు ములక్కాయలండి ఉడుకుతూ ఉండగానే కారం తీసుకుందామండి. కారం మీ ఇష్టం అండి, ఎంత తినగలిగితే అంత వేసుకోండి. నేనైతే 1.5 స్పూన్ వేస్తున్నాను. తర్వాత జీలకర్ర కూడా అండి కొంచెం వేస్తున్నాను. జీలకర్ర 1/2 స్పూను పసుపు వేస్తున్నాను. ఇప్పుడండి ఇవన్నీ కూడా చక్కగా మిక్స్ చేద్దాము. ఇవన్నీ కూడా చక్కగా కలుపుకొని ఇప్పుడు దీంట్లోకండి అల్లం వెల్లుల్లి పేస్ట్ మధ్యలో వేసి పెడతానండి. ఎందుకంటే పచ్చివాసన అంతా పోయే వరకు ఇది కూడా వేయించుకోవాలి కాబట్టి దీన్ని కూడా ఇలాగ మగ్గనిద్దాము. ఇప్పుడు మాత్రం కొంచెం సిమ్లో పెట్టేసేయండి. అండి ఇవన్నీ కూడా చక్కగా ఆయిల్లో వేగిపోయినాయి కదా. ఇప్పుడు దీంట్లోకండి మనం ఇప్పుడు బంగాళదుంపలు తీసుకున్నాము. ఇప్పుడు మామిడికాయ ముక్కలు కూడా తీసేసుకున్నామండి. నాకు ఒక మామిడికాయ అయితే వేసేస్తున్నానండి. ఒక మామిడికాయ తీసుకున్నాను కదా నేను, ఆ మామిడికాయ అయితే వేసేస్తున్నాను. సరిపోతుంది, అంటే 2 ములక్కాయలు ఉన్నాయి కాబట్టి, బంగాళదుంపలు ఉన్నాయి కాబట్టి పులుపు సరిపోతుంది కరెక్ట్గా. ఇప్పుడండి కొంచెం ఈ సాల్ట్ వేసేద్దాం. చివరిగా ధనియాల పౌడర్ ఉంది కదా, అది కూడా నూనెలోనే వేగనిద్దామండి. బాగా పచ్చివాసన పోయే వరకు వేగనిద్దాం బాగా. చాలా బాగుంటుందండి కర్రీ అయితే, పుల్లగా అసలు. ఒకవేళ ఎగ్స్ లేకుండా, కోడిగుడ్లు లేకుండా విడిగైనా వండుకోవచ్చు ఇలాగే. కాసేపు మగ్గనిద్దామండి సిమ్లోనే. దీన్ని ఒకసారి మళ్ళీ బాగా కలిపేసుకొని వాటర్ తీసుకున్నామండి. మరి ములక్కాయలు బాగా ఉడకాలి కాబట్టి వాటర్ తీసుకోండి, మోయనంగా తీసుకుంది వాటర్. ఉడకబెట్టుకున్న ఈ కోడిగుడ్లను వేసేసుకుందాం దీంట్లో. దీన్ని పెద్ద మంట పెట్టేసేసి చక్కగా ములక్కాయలు మరి కూర అంతా కూడా చక్కగా గ్రేవీ లాగా దగ్గరకు వచ్చే వరకు
చక్కగా దీన్ని ఉడకనిద్దాం. ఇక కూరనండి ఉడికేటప్పుడు మధ్యలో కొంచెం కలుపుతూ ఉండండి. ఎందుకంటే కొత్తిమీర ఉన్నవాళ్ళు వేసుకుంది బాగానే ఉంటుంది. నేనైతే కొంచెం కరివేపాకు ఉంటే కరివేపాకు వేసుకుంటున్నానండి. అన్నీ వేసేసామండి. ఇక దీంట్లో మసాలా కానీ ఏం అవసరం లేదు. మన ధనియాల పౌడర్ కానీ అన్నీ ముందే వేసేసాము. ఇక దీన్ని ఇంకొంచెం సేపు బాగా మగ్గనిద్దాము. కర్రీ అయితే ఇక ఉడికిపోయిందండి. సరిపోతుంది. ఎలాగంటే స్టవ్ ఆపేసేసి కింద దింపేద్దామండి. దీన్ని వేడండి కోడిగుడ్డు, ములక్కాడ, బంగాళదుంప, మామిడికాయ పులుసు అండి. చాలా బాగుంటుందండి. టేస్ట్ అయితే ఒక్కసారి చేశారంటే మళ్ళీ చేయాలనిపిస్తుంది. అంత బాగుంటుంది అన్నమాట. పుల్లగా చక్కగా అన్నీ కూడా కరెక్ట్గా సరిపోయినాయండి నాకైతే. ఈ స్టైల్లో పచ్చి మామిడి, కోడిగుడ్డు, ములక్కాయ పులుసు అండి, బంగాళదుంప వేసి చక్కగా ఈ స్టైల్లో తయారు చేసుకోవడానికి తప్పకుండా ట్రై చేయండి. చాలా బాగుంటుందండి కూర అయితే. మా ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళైతే లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేసి మా ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసి చివరిగా బెల్ సింబల్ నొక్కండి. థ్యాంక్ యూ.